కృష్ణ. అగణిత ఫణి ఫణమణి గణకిరణై తరుణిత నిజ తరురవిత తమదనం తట తటలుట దళికుల కలవినందం గణపతి తపిమతమిహ దిశవితనం లంబోదర వరకుంజావస్థిత కుంకుమవర్ణధరం శ్వేతశృంగం పీనసుహస్తం ప్రీతికసఫలఫలం నాదత్రయయుత నాదవిభూషణ నానాగణపతితం తత్తన్నానాగణపతితం 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 అని ఆ సర్వ విఘ్నహర్త గణపయ్యను ప్రార్థిస్తూ శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధిర్వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతిర్నమోస్తుతే అని దీపలక్ష్మిని ఆరాధిస్తూ మన ట్వింకిల్ స్కూల్ డైరెక్టర్ శ్యామ్ సార్ గారి చిన్న చెల్లెలు శ్రీమతి చంద్రకళ గారు తమ అమృత హస్తాలతో చిన్నారిగా 1992లో మే 7న మన స్కూల్ను ప్రారంభించారు. ఈరోజు మన స్కూల్ ఇంత గొప్ప స్థాయిలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంటే ఆ దేవుని ఆశీస్సులతో పాటు చంద్రకళ గారి గొప్ప మనసు కూడా కారణమే అని మన శ్యామ్ సార్ చెప్తూ ఉంటారు. నేటి మన కృష్ణాష్టమి వేడుకలను ప్రారంభించడానికి శ్రీమతి చంద్రకళ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. జ్యోతి ప్రచోదన చేయవలసిందిగా కోరుతున్నాము. అగణిత ఫణిఫణ అనే శ్లోకంతో ఆ గణపయ్యను ప్రార్థించుకున్నాము. ఇప్పుడు మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర అని వారి నృత్య ప్రదర్శనతో ఆ గణపయ్యను ఆనందింపచేయడానికి మన ట్వింకిల్ చిన్నారులు వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. मूषिकवाहन मोदकहस्त चामरकर्ण विलम्बित सूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते मूषिकवाहन मोदकहस्त चामरकर्ण विलम्बित सूत्र वामन నమస్తే
నృత్యం ఎంతో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని మనం ఎన్నో విధాలుగా స్తుతించుకునే ఆ శ్రీ మహావిష్ణువు అంశగా కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతంలో చెప్పిన విధంగా ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ పరమాత్మగా ద్వాపరయుగంలో అవతరించారు. వసుదేవ నందనుడిగా దేవకీదేవి అష్టమ గర్భాన శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో రోహిణి నక్షత్రం అష్టమి తిరిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు. ఆయన మనందరిలా జన్మించలేదు. భగవానుడి పుట్టుక ఎంతో ప్రత్యేకం. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం దళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం. నల్లటి శరీర ఛాయతో పసుపు రంగు దోవతితో ఒక చేతిలో కౌమోదకి అనే గద, రెండవ చేతిలో పద్మం, మూడవ చేతిలో పాంచజన్యం అనే శంఖం, నాలుగవ చేతిలో సుదర్శనమనే చక్రం ధరించి సర్వాలంకరణ లంకృతుడై ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెడ్డవారిని శిక్షించడానికి మాత్రమే కాకుండా తన భక్తులను కాపాడడానికి అలాగే ధర్మాన్ని రక్షించడానికి చతుర్భుజ రూపుడే తన చక్కని చెల్లని చిరునవ్వుతో మనందరి కోసం ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమిపై అవతరించారు. తన చతుర్భుజ రూపాన్ని చూసిన తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు ఆయనను చిన్నపిల్లవాడిగా మారమని కోరుగా భగవంతుడు తన రూపాన్ని బాలకృష్ణుడిగా మార్చుకుని తన తల్లిదండ్రులకు ఆనందాన్ని కలుగచేశారు. దుర్మార్గుడైన కంసుడి నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఒక బుట్టలో సురక్షితంగా ఉంచాడు. భీకరమైన తుఫానులో ఆ ఆదిశేషువే గొడుగుగా రక్షణ ఇస్తుండగా భీకరంగా పారుతున్న యమునా నది తన పారడానికి అడ్డుకట్ట వేసి దారిని ఇస్తుండగా వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి నందనను యశోద దగ్గరకు తీసుకువెళ్ళి సురక్షితంగా ఉంచాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యశోదానందుల సంతానంగా రాకతో రేపల్లెలోని గోపికలు గోపాలులతో పాటు పశువులు పక్షులు కూడా కృష్ణంతలయ సఖీ సుందరం బాలకృష్ణంతలయ సఖీ సుందరం అని సంబరాలు జరుపుకున్నారు. మరి ఆ సంబరాలను నృత్య ప్రదర్శనలో చూపించడానికి మన ట్వింకిల్ లిటిల్ స్టార్స్ రెడీగా ఉన్నారు. వారిని ఆహ్వానించేద్దాం. తాం తరి తక్క జును తాం తరి తక్క జును తాం తరి తక్క జును తాం 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 తద్దీం నన్నట్ట జును తద్దీం నన్నట్ట జును తాం తరి తక్క జును తాం
ధన తజ్జును తద్దిమి తక తరి తద్ధన తక తది కిటతం తధిం తనం తగధిం తకం తనం తదడం తక దినతాం తధిం తజం తక తది కిటతం తక తది కిటతం తక తది కిటతం శృంగార రసవర సంగీత సాహిత్య శృంగార రసవర సంగీత సాహిత్య గంగాలహరి ఖేల సంగం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం దిత్త ధిమిత కిటతక తళంగు తక ధికు తక తది కిటతం దిత్త ధిమిత ధిమిత కిటతక దిత్త ధిమిత ధిమిత కిటతక తదింగిణతం 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 రాధారునాథర సుధాపం సచ్చిదానంద రాధారునాథర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం తళంగుతం తత్తక తదింగిణతం తళంగుతం తత్తరగడ తరగడ తరగదాం తళంగుతం తత్తరగడ తరగడ తరగదాం తళంగుతం తత్తళంగుతం తదింగిణతం 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 అర్థం శిథిలీకృతానర్థం శ్రీనారాయణ అర్థం శిథిలీకృతానర్థం శ్రీనారాయణ తీర్థం పరమ పురుషార్థం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం తద్దరి తద్దన్న తజ్జున్ను తద్దిమ్మి తంగడదగ ధరికిడతక తద్దెంగిణతం తంగడదగ ధరికిడతక తద్దెంగిణతం తంగడదగ ధరికిడతక తద్దెంగిణతం 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 తంగడదగ ధరికిడతక తద్దెంగిణతం 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 తంగడదగ ధరికిడతక తగదగ తదికిడతం తగదగ తదికిడతం తగదగ తదికిడతం తా ఎంత అద్భుతంగా వారి నృత్యాన్ని ప్రదర్శించారు కదా. యూదమ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బ్యాడ్మింటన్ చిన్నారులు ఇప్పుడు నృత్యంతో అలరించారు కదా. ఇప్పుడు శ్లోకాలతో కూడా అలరించబోతున్నారు. చూసి ఆనందించి ఆశీర్వదించండి. యూకేజీ పిల్లలు కృష్ణాష్టకం చెప్పబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ ప్రమనానందం కృష్ణం వందే జగద్గురు అతసి పుష్ప సంకాసం హామలోభుషోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుద్ధం పూర్ణచంద్రనివాణం వినసల్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుద్ధం
कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महारसिकं वनमाला विराजिकं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकं पुण्यं पारवृद्धाय अप्पटे कोटिजन्मदं पापं शरणे नैवस्वतीय. Thank you. అద్భుతంగా చెప్పారు కదా. Give them a big round of applause. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ నాతో కలిసి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. అమ్మా, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ నేను చేస్తున్నట్టు చేస్తూ చెప్పండి. హరే కృష్ణ రెండు చేతులతో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. బృందావనంలో ఒకే రాధ ఒకే కృష్ణుడు ఉంటారు. ఇక్కడ ఇంతమంది రాధాకృష్ణులను చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోతున్నాయా? ఎంత కళ్ళు పండగగా ఉందో కదా. మన ట్వింకిల్ చిన్నారులు ఇప్పటి వరకు తమ ఆటపాటలతో మిమ్మల్ని అలరించారు. ఇప్పుడు ఆ స్వామి వారి యొక్క కొన్ని లీలలను చూద్దాం. మన ట్వింకిల్ లిటిల్ స్టార్ స్వామిని ప్రదర్శించబోతున్నారు. పురాణాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కథల్లో ఈ కథ ఒకటి. ఈ కథ కేవలం చిన్నారుల కోసం చెప్పబడే సరదా కథ మాత్రమే కాదు, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు గోకులంలో చిన్నపిల్లలతో కలిసి గోపికల ఇళ్లలోనూ వెన్న కుండలను దొంగలించేవారు. అందుకని వెన్నను పైన వేలాడదీసి ఉంచేవారు. కానీ చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి పిరమిడ్ ఆకారంలో నిలబడి వాటిని అందుకొని వెన్నను తినేవారు. ఈ చర్యలు గోపికలను కోపానికి గురి చేసిన కృష్ణుడి అమాయకత్వం చిలుకుతనంతో చివరికి వారు నవ్వుకునేవారు. వెన్న స్వచ్ఛంగా తెల్లగా మృదువుగా ఉంటుంది. ఇది మన హృదయాల స్వచ్ఛతకు ప్రతీక. శ్రీకృష్ణుడు వెన్నను దొంగలించడం ద్వారా మన హృదయాలను స్వచ్ఛంగా అహంకార రహితంగా ఉంచాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు సందేశం ఇస్తున్నాడు. నవనీత కృష్ణ లీలను మన ట్వింకిల్ లిటిల్ స్టార్స్ ఎంత బాగా ప్రదర్శించారో కదా. వారి ఎఫర్ట్స్ కి గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన 8th క్లాస్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. గిరిగిల్లా గుమ్మడి నెమలాటల సుందరి ఓ వెన్నెల జాబిలి వైనాల మామిడి కృష్ణయ్యా నీ నవ్వులాల జడి కృష్ణయ్యా నా గుండెల సవ్వడి కృష్ణయ్యా నీ నవ్వులాల జడి కృష్ణయ్యా నా గుండెల సవ్వడి గోవర్ధన గిరులవి గోవులది సందడి ఆటలతో మురారి ఆనందపు సవ్వడి కృష్ణయ్యా కొంటె పనుల ముద్దులు కృష్ణయ్యా నీ అల్లరి ఇంపులు కృష్ణయ్యా కొంటె పనుల ముద్దులు కృష్ణయ్యా నీ అల్లరి ఇంపులు రేపల్లెలో రేపుకి మాటు వేసే చాటుకి గోపికల కొలనుకి గోగు పూల తోటకి కృష్ణయ్యా కోకలేవి జాడకి కృష్ణయ్యా దొంగిలించే మాటికి కృష్ణయ్యా కోకలేవి జాడకి కృష్ణయ్యా దొంగిలించే మాటికి 'యశోదమ్మ తనయకి గావురాల పట్టికి మాయ చేసే కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్యా నీ మురళి పాటకి కృష్ణయ్యా ఆశ రేపే మనసుకి కృష్ణయ్యా నీ మురళి పాటకి కృష్ణయ్యా ఆశ రేపే మనసుకి వీధులల్లో వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురెలి రంగులతో తడబడి కృష్ణయ్యా ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్యా నవ్వులతో చలిమిది 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 ఎయిత్ క్లాస్ గర్ల్స్ వారి నృత్యాన్ని ఎంత బాగా ప్రదర్శించారో కదా. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు కృష్ణయ్య యొక్క మరొక లీలను చూసేద్దాం. కృష్ణయ్య కృష్ణయ్య ఒకసారి నోరు చాపు. కృష్ణుడు బాల్యంలో మట్టి తింటున్నాడనే కథ బాగా ప్రసిద్ధి చెందింది. ఈ కథలో చిన్ని కృష్ణుడు మట్టి తింటున్నాడని తోటి పిల్లలు యశోదమ్మకు చెప్తే యశోదమ్మ కృష్ణుడిని పిలిచి నోరు తెరిచి చూపించమని అడిగితే కృష్ణుడు నోరు తెరిచినప్పుడు యశోదమ్మ ఆశ్చర్యంతో లోకములను చూసింది. ఈ కథలో చిన్ని కృష్ణుడు బాల్యంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తుంది. పిల్లలు కృష్ణుడు మట్టి తింటున్నాడని యశోదమ్మకు చెప్తే యశోదమ్మ ఆశ్చర్యంతో లోకములను చూసింది. ఈ కథ ముఖ్యాంశాలు. ఒక మంచి నృత్య ప్రదర్శనలో 6th క్లాస్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. వారి డాన్స్ చూసి ఆనందించండి. చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా జనక 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 జనక
బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా బలపుల పాటి ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రేపావు తీపి జ్వాల ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు ఈ పక్కన చక్కని చుక్కలకి మరి తీరలు దోచావు చూసాము నందనందన ఓ కన్నయ్య మా కన్నుల వెలుగే నిండిలా గోపాల చూసాము నందనందన ఓ కన్నయ్య మా కన్నుల వెలుగే నిండిలా ఈ తోటదో చిలకమ్మ ఈ తోటకొచ్చింది పలుకే నేర్చిందా తన కొలుకే మార్చిందా ఈ గాలిలో రాగాలే ఆ గొంతు పాడింది మనసి మురిసిందా అది విల్లై విరిసిందా గుండెల్లో సంకేతాలు శృతి చేసిన సంతోషాలు అందంగా తారలు చేసి ఎగరేయని కన్నుల్లో వెలిగే కలలు కమ్మని చిరు ఆశల అలలు కోలాటాలాడే వేళకు తెరతీయని ఈ ఏడులో ఒక వేడిలో అడుగేస్తే సయ్య బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా కొలను నీటి అలల పైన సాగే దీపతోరణాలు కలికి తనము కోరుకున్న కలలి కాంతి నందనాలు దీపాంజలి ప్రేమ రూపాంజలి దివ్యాంజలి కిరణ కావ్యాంజలి ఓ చిన్నది చూపులతో బాణాలు వేసింది ఎవరా సోగాడు తను తిరిగి చేశాడు మాటన్నది మరచాడు మెలికల్లి తిరిగాడు అవునా కుర్రోడా సిక్కెందుకు వెర్రోడా రారమ్మని పిలిచిన రాధా ప్రేముంటే చెప్పే రాధా లోపల ఎందుకు బాధ ఓ మాధవా సరసాలే సాగే వేళ సన్యాసం కుదరదు బాల సందట్లో సందేహాలు సరికాదురా ఈ కేళిలో రంగేలిలో సరదాల సయ్య సయ్య బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా గోపీ కృష్ణ గోపాల కృష్ణ గోపాల రాధా కృష్ణ జయ జయ కృష్ణ వేణు గోపాల గోపీ కృష్ణ గోపాల కృష్ణ గోపాల రాధా కృష్ణ జయ జయ కృష్ణ వేణు గోపాల Wow, that's a very great performance. Give them a big round of applause. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరొక లీలను చూసేద్దాం. ఒకరోజు చిన్ని కృష్ణుడు చాలా అలర్ట్ చేస్తున్నాడు. కోపంలో ఉన్న
కావున అతని తల్లి యశోద చిన్ని కృష్ణుని నడుముకు తాడు కట్టాలని నిర్ణయించుకుంది. యశోద చిన్ని కృష్ణుని నడుముకు తాడు కట్టాలని ప్రయత్నించినప్పుడు ఆమె ఎంత ప్రయత్నించినా ఆ తాడు పొడవు సరిపోవడం లేదు. మరొక తాడు తెచ్చి చూసినా కూడా 2 అంగుళాలు తగ్గుతూనే ఉంది. ఇంకొక పెద్ద తాడు తెచ్చి చూసినా కూడా 2 అంగుళాలు తగ్గుతూనే ఉంది. చివరకు యశోద అలసిపోయింది. శ్రీకృష్ణుడిని బంధించలేకపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లి యశోద ప్రేమకు లొంగిపోయి ఆ తాడు పొడవు సరిపోయేలా చేశాడు. మరియు యశోదను చిన్ని కృష్ణుడి నడుముకు తాడు కట్టడానికి అనుమతించాడు. చిన్ని కృష్ణుడి నడుముకు తాడు కట్టిన ఈ సంఘటన ద్వారా దామోదర అని పిలువబడ్డాడు. ఈ పేరుతో చిన్ని కృష్ణుడు తన భక్తులపై ఉన్న ప్రేమ మరియు భక్తిని సూచిస్తాడు. థ్యాంక్ యూ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఎన్ని లీలలు చూసినా మనకు తనివి తీరదు కదా. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతి లీల సందేశాత్మకం, ఒక అద్భుతం. మీకు మరిన్ని లీలలు చూపించడానికి మన ట్వింకిల్ లిటిల్ స్టార్స్ సిద్ధంగా ఉన్నారు. మరొక లీలను చూసేద్దామా? కాళింగ మర్దన అనేది శ్రీకృష్ణుడి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ భగవానుడు శ్రీకృష్ణుడు కాళీయుడు అనే విశ్వసర్పం బారి నుండి యమునా నదిని రక్షించాడు. ఈ కథలో కాళీయుడు యమునా నదిలో నివసిస్తూ దానిని విషపూరితం చేసి ప్రజలకు జంతువులకు హాని కలిగిస్తుంటాడు. శ్రీకృష్ణుడు నదిలో ప్రవేశించి కాళీయుడితో పోరాడి అతనిని ఓడించి నదిని విడిచిపెట్టి వెళ్ళిపోమని శాసిస్తాడు. కాళీయుడు అనే 5 తలల విషసర్పం యమునా నదిలో నివసిస్తూ దానిని కలుషితం చేసింది. దాని విషం కారణంగా నీటి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవులను మేపుతుండగా ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ప్రజల క్షేమం కోసం నీటిని శుద్ధి చేయడానికి కాళీయుడిని ఎదుర్కొంటాడు. కృష్ణుడు కాళీయుడితో తీవ్రంగా పోరాడి అతని తలపై నృత్యం చేస్తూ విషాన్ని, గర్వాన్ని విరిగేలా చేస్తాడు. కాళీయుడు ఓటమిని అంగీకరించి నదిని విడిచిపెట్టి పారిపోతాడు. కృష్ణుడి పరాక్రమం వల్ల యమునా నది విషం నుండి విముక్తి పొందింది. స్వచ్ఛమైన నీటితో ప్రవహించడం మొదలవుతుంది. కృష్ణుడు కాళీయుడిని ఓడించి ప్రజలకు, జంతువులకు ఉపశమనం కలిగించాడు. ఈ కథ ద్వారా కృష్ణుడు భక్తుల పట్ల దయ, భక్తుల రక్షకుడు అని తెలుస్తుంది. ఈ కథ భాగవత పురాణాలలోనూ హిందూ గ్రంథాలలోనూ ప్రస్తావించబడింది. థ్యాంక్ యూ. ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో 7th క్లాస్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వారి పర్ఫార్మెన్స్ ని చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా. ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా, గోకుల కృష్ణ రారా, గోపాల కృష్ణ రారా. హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుదువురారా, హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుదువురారా. పాలు పెరుగు తాగి నువ్వు పరుగున బోదువురారా, పాలు పెరుగు తాగి నువ్వు పరుగున బోదువురారా. ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. గోకుల
గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి నడుము పించము పెట్టి నీ నడుముకు దట్టి చుట్టి నడుము పించము పెట్టి నీ నడుముకు దట్టి చుట్టి ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి చేయుట మాని ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి చేయుట మాని అల్లరి చేయుట మాని నువ్వు హాయిగా రారా తనయా అల్లరి చేయుట మాని నువ్వు హాయిగా రారా తనయా ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా ఎదుకుల నందన రారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా అని మన చిన్నారులు ఎంత బాగా పిలిచారో కదా. ఇప్పుడు ఆ ఎదుగుల నందనలు ఇక్కడికి వచ్చారు. ఆ యశోదమ్మ ఆయన్ని అలంకరిస్తూ ఎలా మురిసిపోతుందో ఇప్పుడు చూసేద్దాం. ఇంద్రుడు తన అహంకారంతో బృందావనంపై 7 రోజుల పాటు భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. అప్పుడు ప్రజలందరూ శ్రీకృష్ణుని సహాయం కోసం వేడుకున్నారు. శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కింద ప్రజలందరికీ పశువులన్నిటికీ ఆశ్రయం కల్పించాడు. 7 రోజుల పాటు వర్షం ఆగకుండా కురిసిన ప్రజలందరూ కృష్ణుని దయతో సురక్షితంగా ఉన్నారు. ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని కృష్ణుడిని క్షమాపణ వేడుకున్నాడు. అప్పటి నుండి గోవర్ధన పర్వతం కృష్ణుడి భక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా మారింది. థ్యాంక్ యూ. హరే కృష్ణ రాధాలో హరే బృందావనంలోన కన్నయ్యా రాధామనంలోన నీవయ్యా నీవే లేని చోటే లేదయా రాధా నీవై కొలువున్నావయా చంద్రోదయంలోన కృష్ణయ్యా రాధే రాధే జపం వినవయ్యా రాధే కృష్ణ రాధే రాధే కృష్ణ రాధే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే
तुझे नाम पुकारे, प्रेम की हर कली में, ब्रज की हर गली में गूंजे नाम राधे श्याम रे, हाँ गूंजे नाम राधे श्याम रे, राधे 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 नाम पुकारे। వెన్నెల మోస్తున్న యమునా తీరం, కన్నుల చూస్తున్న గీతాసారం, జగమే నీవని నమ్మిన వేదము, జనమే నీకై సాగిన మార్గము, జగమంతా నిండిన నీ కీర్తిని మనసారా హాయిగాని పాడని, చిటికెన వేలున బరువును మోసిన గోవర్ధన గిరిధారివే కన్నయ్యా, మా భారం ఇక నీదేగా రాధా కృష్ణయ్యా. రాధే కృష్ణ రాధే రాధే కృష్ణ రాధే, హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే. మధురల మధురంగా చూపిన లీలా, ఎదురుగా కంటున్నా ఓ గోపాల, దాగుడు మూతలు ఆడిన వేళల, వేణువు తానై మ్రోగిన రాధన, నీ ప్రేమే అఖిలం ఓ మాధవ, ఆచరితం సుందరం ఓ కేశవ, తనువును మనసును నీకై దాచిన గోపికనైనా చాలయ్యా చిన్ని కృష్ణయ్యా, చిన్ని జన్మే ధన్యం అవ్వదా రాధా కృష్ణయ్యా. రాధే కృష్ణ రాధే రాధే కృష్ణ రాధే, హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరొక లీలను చూసేద్దాం. కృష్ణుడు సుధాముడు చిన్నతనం నుండే మంచి స్నేహితులు. కృష్ణుడు గొప్ప రాజు, సుధాముడు పేద బ్రాహ్మణుడు. సుధాముడు కృష్ణుడు కలవడానికి ద్వారకా వెళ్ళినప్పుడు కృష్ణుడు ఎంతో ఆకలితో ప్రేమతో తెచ్చిన పిడికి రొట్టెని తిని అతని పేదరికాన్ని తొలగించాడు. ఈ కథలో కృష్ణుడికి సుధాముడికి మధ్య ఉన్న పేదరికం స్నేహాన్ని తెలియజేస్తుంది. భగవంతుడు తన భక్తుల పట్ల చూపించే ప్రేమను తెలియజేస్తుంది ఈ కథ. కృష్ణుడు సుధాముడి మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుంది కదా. పేద దళిత అనే తేడాలు లేకుండా స్నేహితుల మధ్య ఉండాల్సిన సమానత్వాన్ని తెలియజేస్తుంది కదా. సుధాముడు కృష్ణుడికి నిజమైన భక్తుడు. కృష్ణుడు తన భక్తుల పట్ల ఆయన చూపించే ప్రేమను తెలియజేయడమే కథలో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతి లీల ఒక అద్భుతమైన కథ. ఇప్పుడు మరొక లీలను చూసేద్దాం. ఆదిశేషుడు బలరాముడు, విష్ణువు అంశ శ్రీకృష్ణుడు మరియు వారి భార్య యవ్వనంలో అనేక అద్భుతమైన పనులు చేశారు. బలరాముడు తన సోదరు శ్రీకృష్ణుడు కలిసి చిన్న వయసులోనే అనేక అద్భుతాలు చేశారు. యమునా నదిలో కాళేయుడు అనే ఒక విషర్పంతో పోరాడటం,
గోపికలతో కలిసి ఆడుకోవటం, వెన్న దొంగతనం చేయడం వంటివి వీరి బాల్యలీలలు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉండగా, బలరాముడు పాండవులు కౌరవులు తన బంధువులే కాబట్టి యుద్ధంలో పాల్గొనడానికి ఇష్టపడలేదు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ చూసాము కదా. ఇప్పుడు ఆ లీలలన్నిటినీ కొండంత శ్రీకృష్ణుడి కోసం గోరంత లోక్షిత మన కోసం చెప్పబోతుంది. మరి తనని పిలిచేద్దామా? పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నమస్కారం. శ్రావణ మాస శుక్లపక్షాన అష్టమి తిథి నందు కంసుడి చెరసాలలో వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని మనందరం కీర్తించుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవనందనుడు దేవకీ గర్భాన జన్మించిన కారణంగా ఈ రోజున మన హిందువులమందరం కృష్ణాష్టమిగా ఎంతో ఘనంగా పండుగగా జరుపుకుంటాము. ఈ రోజున అందరం ఆ చిన్ని కృష్ణుని పాదముద్రలను తమ ఇంటి వాకిళ్ళ నుండి పూజ గది వరకు తీర్చిదిద్దుతారు. అందమైన పూలతో రంగవల్లి కళ్ళతో ఆ శ్రీకృష్ణుని మందిరాన్ని అలంకరించి స్వామికి అభిషేకములు, అర్చనలు, హారతులు సమర్పిస్తారు. ముద్దుగా యశోద మొంగిటి ముత్యము వీడు అని అన్నమాచార్య ఎంతో భక్తిగా చెప్పారు కదా. మరి అలాంటి శ్రీకృష్ణుడి తల్లి అయిన యశోదామాత భగవానుడికి రోజుకి 8 సార్లు భోజనం ప్రేమగా తినిపించేదట. ఒకసారి గోకులాన్ని ప్రకృతి ప్రళయం నుంచి కాపాడే క్రమంలో శ్రీకృష్ణ భగవానుడు తమ ఎడమ చేతి చెట్టుకున్న వేలితో గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు ఎత్తి పట్టుకున్నారట. ఆ 7 రోజులు స్వామి ఏమీ తినలేదట. ఆ 7 రోజుల తర్వాత ప్రకృతి శాంతించిన పిదప గోవర్ధనగిరి కింద రక్షణ పొందిన గోకులవాసులందరూ రోజుకి 8 సార్లు 7 రోజులుగా మొత్తం 56 సాత్వికమైన ఆహార పదార్థాలను వెన్న, నెయ్యి, పాలు, పెరుగు ఇంకా ఉల్లి, వెల్లుల్లి లేని మన హిందువుల సాంప్రదాయమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించారట. అలాగే మనం కూడా సాత్వికమైన ఆహార పదార్థాలపై ఒక చిన్న తులసి దళం గుంచి నైవేద్యంగా సమర్పించాలి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని స్వామిని లాలిపాటలతో సేవించాలి. మన అందరం ఇంత ఆనందంగా ఉండడానికి కారణమైన ఆ శ్రీకృష్ణ భగవానుని రోజు ప్రేమగా సేవించుకుందామా? శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినమైన కృష్ణాష్టమి రోజును ఎంతో ప్రత్యేకంగా వేడుకగా జరుపుకున్నాం కదూ. అందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. అందరూ నాతో కలిసి చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నమస్తే, మీ ట్వింకిల్ లోక్షితాశ్రీ. లోక్షిత ఎంత అద్భుతంగా చెప్పిందో కదా. తన కోసం గివ్ యూ బిగ్ హ్యాండ్. మేమందరం శ్రీకృష్ణుడిని ఆటపాటల్లోనే తలుచుకోము, చదువులో కూడా మేము శ్రీకృష్ణుడిని తలుచుకుంటాము. ఇప్పుడు ఒక రైమ్తో మన ధన్విశ్రీ వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ హర్. Tuesday, Wednesday, chant Hare Krishna every day. Monday, Tuesday, Wednesday, chant Hare Krishna every day. Monday, Tuesday, Wednesday, serve the Lord throughout the day. Monday, Tuesday, Wednesday, serve the Lord throughout the day. Thursday, Friday, Saturday, sing His glories, dance and play. Thursday, Friday.
స్మైల్ ఈస్ ద వే, కృష్ణ స్మైల్ ఈస్ ద వే అని ఎంత చక్కగా చెప్పిందో కదా. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు వారి డాన్స్ ని పర్ఫార్మ్ చేయడానికి 10th క్లాస్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సమగమ సమాగమగ సదనీసా గమదని సమగ సని సదని మదగమ బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. దిన్నెల ముగ్గుల దారులు వేసిన దందుకేరా దీనలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా. బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి. సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి. మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి. ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుపులు చూపాలి. పదపదమంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే. ఫ్లూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే మీసమొచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే. కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలమేస్తాడే మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే. రోమియోలా క్యాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పోజు కొడతాడే. కాస్త సందు ఇచ్చామంటే సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే. రంగు రంగుల టింగు రంగడే బొంగరమోలే తిరుగుతుంటాడే. పోర చూపులా గాలి పోరడే పగటి దొంగ వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే. ఆ బృందావనాన్ని నుంచి
నుంచి వచ్చిన కృష్ణుడి కోసం ఇప్పుడు మన ట్వింకిల్ చిన్నారులు లీలయా కుచేలమాని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం బాల నీల చారు కోమలాలక విలాస గోపాల బాల చార చోర బాలకృష్ణమాశ్రయే అని పాడటానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. లీలయా కుచేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీలకాంతి మోహనం బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే ఇందుకుంద మందహాసమిందిరాదరాదరం నందగోపనందనం సనందనాదివందితం నందగోదనం సురారిమదనం సమస్త గోపాల బాలజార చోర బాలకృష్ణమాశ్రయే వారిహార హీర చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమంబుజారి సూర్యలోచనం భూరి మేరుదీరమాదికారణం సుసేవ్య గోపాల బాలజార చోర బాలకృష్ణాశ్రయే శేషభోగ సాయినం విశేషభూషణోజ్వలం ఘోషమాన కింకిణీ విభీషణాదిపోషణం శోషణాకృతాంబుధిం విభీషణాంచితం పదం గోపాల బాలజార చోర బాలకృష్ణమాశ్రయే పండితాఖిలస్తుతం పుండరీకభాస్వరం కుండలప్రభాసమానతుండగండమండలం పుండరీకసన్నుతం జగన్నుతం మనోజ్ఞకం గోపాల బాలజార చోర బాలకృష్ణమాశ్రయే ఆంజనేయ ముఖ్యపాల వానరేంద్ర కృత్తనం కృంజరారిభంజనం నిరంజనం శుభాకరం మంజుకంజ పత్ర నేత్రరాజితం విరాజితం గోపాల బాలజార చోర బాలకృష్ణమాశ్రయే రామణీయ యజ్ఞదామ భామినీ వరప్రదం మనోహరం గుణాభిరామ ఉన్నతోన్నతం గురుం సామగానవే నాదలోలమజ్జితాస్తకం గోపాల బాలజార చోర బాలకృష్ణమాశ్రయే రంగదిందిరాంగ మంగళాంగ శౌర్యభాసదా సంగదాసురోత్తమాంగ భంగక ప్రదాయకం తుంగ వైరవాభిరామ మంగళామృతం సదా గోపాల బాలజార చోర బాలకృష్ణమాశ్రయే బాలకృష్ణ పుణ్యనామలాలితం సుభాష్టకం ఏ పఠంతి సాత్వికోత్తమా సదా ముదాచ్యుతం రాజమానపుత్ర సంపదాది శోభనాని తే సాధయంతి విష్ణులోకమవ్యయం నరాశ్యతే. ఇది శ్రీ బాలకృష్ణాష్టకం సంపూర్ణం. థ్యాంక్ యూ. అద్భుతంగా పాడారు కదా. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బాలకృష్ణాష్టకం విన్నారు కదా. మరి ఆ శ్రీకృష్ణార్జునులను చూడకుండా ఎలాగా? వారిని చూసేద్దాం. స్టార్ట్ ప్లేసెస్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమప్రాప్తియోగः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమదశాకम् అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అదశ్యోధ్వం ప్రస్తుతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాళాః అదశ్య మూలాన్యనుసంతతాని కర్మానుబద్ధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే నాతో న ఛాదిర్న చ
पुलकान् निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धामः परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वासयात् श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. Thank you. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మన స్కూల్లో ఇంత ఘనంగా ఇంత వేడుకగా జరుపుకున్నామనంటే స్టూడెంట్స్ క్రమశిక్షణ, తల్లిదండ్రుల సహకారం, మన గౌరవనీయ టీచర్స్ కృషి, మన ట్వింకిల్ విద్యా సంస్థ ప్రోత్సాహం. రాముడైనా కృష్ణుడైనా వెంకటేశ్వరుడైనా పాండురంగడైనా ఏ గెటప్ వేయాలన్నా మా ఫిజిక్స్ లలిత టీచర్కి సాధ్యం. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదమే కారణం. మీరందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ.